హాయ్ బాగున్నా నీ కరోనా తగ్గిందా దగ్గర కరోనా తగ్గిపోయింది ఎప్పుడు మా ఇంటికి నాకు ఎలా ఉన్నావు బాగున్నానే అయినా ఈరోజు నేను బర్త్డే కదా పుట్టిన ఎలా ఉన్నావే బాగున్నానా సూపర్ ఉన్నావే ఎక్కడ తీసుకున్నాను అనుకుంటున్నావు ఇక్కడే హైదరాబాద్ లో వచ్చి ఆర్ఎక్స్ బ్రదర్స్ లో కొనుక్కున్నాను ఎలా ఉన్నాయి నా బట్టలు బాగున్నాయి భలే ఉన్నాయి కనిపిస్తుందా ఇలా ఇలా ఇదంట మా ఊర్లో ఇలా వేసుకుంటారు కదా ఇక్కడ ఇలా వేసుకోవాలి బొమ్మకేసింటే వేసుకున్నాను ఏంటి గాజులు అలా వేసుకున్నావు అదైతే గాజులు వేసుకుంటే ఏమైంది మా ఊర్లో ఇట్టనే వేసుకుంటారు అయితేను చూసావా మా ఊర్లో ఇట్టనే వేసుకుంటారా డ్రెస్ అయితే బాగుందా భలే ఉంది కదా ఇలా అంటే నేను ఇట్లా వేసుకోవాలంటే ఇలా వేసారు ఎంత అనుకుంటున్నావు 10,000 పెట్టి కొన్నాను 10,000 కోసం ఏంటి ఇది ఇప్పుడు ఇది వేసుకున్నానే ఇదే 5,000 ఇక అమ్మాయి ఎంత కొన్నావు? ఇవి ఇవి ఎంత 500 ఇవి 500 అవును 500 పెట్టుకున్నాను ఇక్కడే నాకు గాజుల షాప్ లో అవి 10 రూపాయలు దొరుకుతాయి వామ్మో ఏంటి అంత తక్కువ రేటా 10 రూపాయలకే దొరుకుతాయి గాజుల షాప్ లో ఎంత తెలుసా ఒక గాజు 5 రూపాయలు కాదు ఎంత 10,000 అయింది చెప్పేస్తాను నీకు ఇది ఇప్పుడు నేను ఏం చేశానంటే ఫస్ట్ బట్టలు కొనేసుకున్నానా కొనేసుకుంటే జుట్టు చిప్పిరిగా ఉంది అప్పుడు బుట్టర్ పార్లర్కి వెళ్ళాను బుట్టర్ పార్లర్కి వెళ్ళి ఇటు జుట్టు పిచ్చి పిచ్చిగా ఉందమ్మా అంటే ఆమె ఇట్టిట్టిట్ట ఏదో దువ్వేసి ఇట్టిట్టిగా వేసేసింది కానీ బాగున్నాను కదా ఇది నేను ఎన్ని తీసుకుందన్నా 5,000 ఇచ్చాను ఇది మళ్ళీ ఇక్కడ ఇది 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 ఉన్నాయి కదా ఏమంటారప్ప ఇది చేసి మొహానికి ఏదో ఇదో రాసింది ప్యాడ్ రాసినట్టు రాసింది ప్యాడ్ రుద్దినట్టు ఇదంతా రుద్దేసింది తర్వాత మళ్ళీ కడిగేసింది అప్పుడు ఈ జుట్టు ఏమో ఇట్ట వేసింది 5,000 తీసుకుంది మళ్ళీ ఏమో ఈ చున్నీకేమో మళ్ళా దీనికి ఒక 5,000 ఇదిగో స్కర్ట్ చూపిస్తాను చూడు ఇదిగో ఈ స్కర్ట్ చూసావే ఎంత బాగుందో మళ్ళీ బంగారం అంట ఇది బంగారం అని దీనికి ఒక 5,000 అన్ని వేలు పెట్టుకున్నానే అటనావేటి అయ్యో హైదరాబాద్కి వచ్చి ఊరి నుంచి వచ్చి ఇన్ని వేలు పెట్టి ఇలా రెడీ అయ్యి వస్తేవేటి బ్యూటీ పార్లర్ కాదు బ్యూటీ పార్లర్ ఏదో పార్లరే బుట్టునో పట్టునో ఎట్టా ఉన్నాను అది చెప్పు నా పుట్టినరోజున హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఏంటి హ్యాపీ బర్త్డేలు హ్యాపీ బర్త్డే అంటే పుట్టినరోజు శుభాకాంక్షలు అట్టగనా అలాగే కానీ మొన్న ఒక ఛానల్ వచ్చింది ఆ టీవీలో ఏదో ఏమంటారబ్బా అదే ఒక ఛానల్ ఉంది ఎస్వి మీడియా అని ఒక ఛానల్ ఉంది దానిలో పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఒక అమ్మాయి చెప్పిద్ది అక్కడ నా ఇది చెప్పిస్తావా ఒక ఫోటో తీసుకుని ఇలా చెప్పి నా ఫోటో పంపిస్తావా పంపిస్తా మరి టీవీలో వస్తుంది ఎప్పుడు పంపిస్తావే ఇప్పుడు పంపిస్తాను నువ్వు తీస్తావా ఫోటోలు తీస్తున్నా పోస్ట్ పెడతానాడు పెట్టి మరి బట్టలు నీకు కనిపించద్దు 10,000 పెట్టి మరి కొన్నాను ఆగు ఇట నుంచుంటాను ఇట్ట బాగున్నానా బాగున్నా ఇట్ట పెట్టనా పెట్టు ఇట్ట పెట్టనా ఇట్ట బాగుందిగా అయ్యో ఈ చున్నీ ఇటు పడిపోకూడదంట ఇట్ట వేసుకొని ఇక్కడ ఇట్ట వేసుకొని ఇట్ట పెట్టుకొని ఇట్ట నడవాలంట ఇట్ట పడిపోకూడదంట ఇట్ట చేతులు ఇట్ట పెట్టి ఇట్టానే నడవాలంట అందుకే నేను ఇట్ట వచ్చానమాట నీ ఫోటో తీసాను కానీ ఇన్ని వేలు పెట్టి కొన్నాను దానికంటే నా దగ్గర ఒక బ్యాంగిల్ స్టోర్ ఉంది అక్కడ జస్ట్ 5 రూపాయలు 10 రూపాయలకి కొన్నేమో 500 మా ఊర్లో కూడా దొరకగా మీ ఊర్లో 5 రూపాయలు 10 రూపాయలకి ఇస్తున్నారా మరి మరి
ఎక్కడ ఉంది వెళ్దామా మరి మనం? నీకు అదే గిఫ్ట్ ఈ రోజు నీ బర్త్డే రోజు. నా బర్త్డే నువ్వే కొనిస్తావేంటి? కొనిస్తాను. ఓయమ్మా ఎంత బాగుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఏంటి అది బిస్కెట్ తినేది. బిస్కెట్ చిచ్చి బిస్కెట్ ఇస్తున్నావేంటి నా పుట్టినరోజున? పుట్టినరోజు చాక్లెట్ ఇస్తారు, అన్ని ఇస్తారు. నీకు అందుకే స్పెషల్ గా బిస్కెట్లు బ్యాంగిళ్ళు కొనిస్తా. అలాగే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఇక్కడే మా అపార్ట్మెంట్ పక్కనే ఉంటుంది బ్యాంగిల్ స్టోర్. వెళ్దామా? సరే సరే. ఇప్పుడు బయటికి వెళ్తాక నేను ఒక్కసారి అద్దంలో చూసుకుని కొంచెం రెడీ అయ్యి వస్తానే. పుట్టినరోజు కదా, అందుకని ఇవి ఎట్టా ఉన్నాయా అని. నేను అన్ని రెడీ అయ్యి వస్తాను. అబ్బో భలేగా ఉన్నాయిగా. నేను రెడీ అయ్యి పెట్టుకుని ఇది ఇట్టనే పెట్టుకోమన్నారు కదా. పెట్టుకున్నాడా బాగా ఎంత బాగున్నానా. అయ్యో ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోటి కొనుక్కుంటాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. భలే ఉంది. ఏంటిది? ఇదేంటో తెలీదా? బ్రెడ్ ముక్కలా? పిజ్జా అనేది. పిజ్జా అంటారా? ఇప్పుడే ఆర్డర్ చేశాను జొమాటో నుంచి. అట్టగే ఏంటిది? ఇది సాస్ అంటారు, టమాటో సాస్. సేసానా? సాసే. సాస్ అంటే ఏంటి? సాస్ తింటూ బాగుంటుంది. టమాటాలు కోసి దీనిలో వేసారా? అదేనా? సరే సరే ఏ తింటాను. బాగుందా? బాగానే ఉంది. ఏం బాగుంది? బ్రెడ్ ముక్క మీద వేసినట్టుంటే. అది బ్రెడ్ ముక్క. మా ఊర్లో ఇది 10 రూపాయలు దొరుకుతుంది. ఎంత పెట్టుకున్నావేటి? 50 పెట్టానే. ఓ అమ్మునే 150 ఈ బ్రెడ్ ముక్కకి. మా ఊర్లో 10 రూపాయలకి ఇస్తారు. అయితే నువ్వు వస్తాయి. అందులో 6 ముక్కలు వచ్చినాయి కాబట్టి 150 అయినా ఉంటది. మీ ఊర్లో ఒక ముక్క 10 రూపాయలకి ఇస్తారే. అట్టయినా 60 రూపాయలుగా అంతే కదా. వేసుకోవే సాసు. చాలా నాకు. టమాటాలు కోసి దంచి చేసారా? అట్ట చెయ్యదే, ఎట్టనో చేస్తాను. మనకు చెప్తారా? ఇది ఎట్ట తినాలి? ఇలా ముక్కలు ముక్కలుగా ఇట్ట చించుకొని ఇట్ట ముక్కలుగా ఇట్ట అన్ని అట్ట తినాలా? అది బ్రెడ్ ముక్క కాదు, అట్ట తినాలి. ఇట్లా ఎట్ట తినాలి? ఇట్ట పట్టుకోవాలా? అట్టనేనా? అట్టానే తిను. తిన్నాక వెళ్దాం బ్యాంగిల్ స్టోర్ తీసుకెళ్తాం. బాగానే ఏడ్చిందిలే. నాకు కొంచెం టైం పడుతుంది, నేను రెడీ అవ్వాలి. ఏటి ఎంతసేపు ఎటు రెడీ అయ్యేది? ఒక పని చెప్పు. ఎక్కడ చెప్పు, ఎటు వెళ్ళాలో, ఏ సందుల్లో వెళ్ళాలో, ఏ గొంతుల్లో వెళ్ళాలో చెప్పేసి. గొంతులో సందుల్లో అక్కర్లేదే. అది చెప్పు. ఎక్కడి నుంచి ఇటు నుంచి ఎటు పోవాలి? ఇక్కడ అపార్ట్మెంట్ ఉంది కదా, మా అపార్ట్మెంట్ ఇది అనుకో. అగో అక్కడ బాల్కనీలో చూడు. అక్కడ అటు సైడ్ అయితే అక్కడ కనిపిస్తుందా బండి? అక్కడ బండి కనిపిస్తుందా? తెల్ల కలర్ బండి. అదే అక్కడ. అటేనా? అటే. నేను రెడీ అయ్యి వస్తా. వచ్చేస్తుండు, నేను వెళ్ళి కొట్టుంటాను. సరే సరే. తొందరగా బేగ్ వచ్చి మళ్ళా నన్ను. వస్తా నేను నాకు బస్ ఎక్కాలి. ఇప్పుడు 6ంటికి బస్సు ఉంది నాకు. సరే అర్థమైందా? అర్థమైంది. వెళ్ళు. అట్టగే. కానీ ఇప్పుడు మరి ఎన్నింటికి వస్తావు నువ్వు? 5 నిమిషాలు ఆగి వస్తా. లేదు లేదు, నేను వెళ్ళి చూస్తుంటానే, నువ్వు వచ్చేసి. ఏంటి తక్కువ ఇస్తున్నారండి? ఏంటి? అయ్యో మా ఊర్లో 10 రూపాయలు పెడితే వస్తాయి 5000 అంట. 5000 అంటే ఏంటి? 5 రూపాయలు ఏంటి? నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగులో ఏమంటారు చెప్తే అప్పుడు అర్థం అవుతుంది నాకు. మా 5000 హలో చెప్పు. ఏటే 5000 అంటున్నాడు అంటే ఏంటి? ఎన్ని రూపాయలు? 5000 అంటే 5000. వామ్మో 5000 గాజులు. రండి, ఇది ఈ గాజు చూపిండి. ఇవి 1
1000 ఏదటి చూపిండి భలే ఉన్నాయే గాజులు. కానీ ఏంటండి 1000 అంటున్నారు? ఇది నాకు ఇంగ్లీష్ రాదు అని తెలియకూడదు. అప్పుడు ఏ చేద్దామంటే ఎట్టకొచ్చేది. ఇది ఎంతండి? ఇది 1000 రూపాయలా? 1000 సరే నేను 2000 ఇచ్చేస్తాను. ఓకేనా? కావాలండి ఎన్ని రూపీస్? 5000. వామో ఎంత తక్కువే. ఉజ్జాలాగా వేసిపోతున్నాయిగా ఈ 5000 ఏట. వామో ఎంత తక్కువకి ఎత్తున్నాడు కదా. నాకు అన్ని తెల్లం ఇయ్యద్దండి. ఇంకా ఇవ్వండి. అన్ని తెల్లం ఎత్తున్నారేంటి? చూసి అవి బాగాలేదు. ఇవైతే బాగా మెరుతున్నాయి. బాగున్నాయా? మీరు కూడా కనుక్కోండి. ఇక్కడ భలే తక్కువ ఎత్తున్నారు. మీరు కూడా వచ్చి కనుక్కోండి. ఓ అమ్మ ఎంతనే? 2000 అంట. 2000 అంటే 2 అంటే 1 2. 2 అంటే 1 2 అంటే 2 0 2000. ఓకే. ఇవేటి 3 రూపాయలు అవుతుంది. 6000 ఏంటి మళ్ళీ? ఎంత తెలుగులో చెప్పండి, నాకు ఇంగ్లీష్ రాదు. 6000 అంట. వామ్మో ఈ బట్టలకి 10,000 పెట్టాను. ఇవి చూడండి ఎంత బాగున్నాయి కదా. ఎన్నేళ్ళన్నా పడుతాయి. అవునండి తీసుకుంటండి. చూడండి వజ్రాల్లాగా మెలమెల మెరిసిపోతున్నాయి. ఓ అమ్మో ఎంత తక్కువ ఉన్నాయో. భలే చెప్పిందే. ఈ దుకాణం భలే ఉంది. ఈ ఎంత 6000 అంట. నేను తీసుకోవాలండి. మళ్ళీ తీసుకోరండి. అమ్మో మళ్ళీ తీసుకొని అంటున్నాడు. ఇదేది తింగర పుచ్చిది ఇంకా రాలేదు. ఎంతసేపు రెడీ అయ్యేది. ఓబ్బో ఎంతసేపు రెడీ అవుతుంది. ఏం చేద్దాం? డబ్బులు ఎంతసేపు ఇది వచ్చేయట్లేదు. ఇస్తాను కానీ మా ఈ ఫ్రెండ్ వస్తానండి. ఓ అమ్మో ఈడేంటి చాక్లెట్ ఇది రావట్లేదు నా ఫ్రెండ్. అయ్యో ఆగయ్యా కాసేపు మా ఫ్రెండ్ వస్తానండి. అమ్మో ఈడేంటి ఇట్లా చేస్తున్నాడు. మరి ఏం చేసాను? మరి ఇచ్చేసేదానా? మరి షాప్లో వచ్చేస్తే ఎప్పుడు ఓపెన్ చేస్తాడు? వీడేంటి రేపు అంటాడు. మరి నేను ఊరెక్క వెళ్ళాలిగా, బస్సు ఎక్కాలా 6ంటికి. పోనీలే 6000 అంటే తక్కువేగా ఈ బట్టల కంటే. సర్లే కొనేసుకున్నామే. ఆ తింగర బుచ్చిది ఇంకా రావట్లేదుగా. సరిపోయి అయ్యా చూసుకోలేకట్టుకో 6000 ఉన్నాయి. కానీ ఇంకొక బ్యాంగిల్ ఇరాదు అంటే ఇంకో గాజు ఒకటి ఇన్ని కొన్నాను కదా. ఒక గాజు ఇస్తావేటి? ఏదైనా ఒక్క గాజు బాబు. ఏదో ఒకటి బాబు. ఇటు చూడు ఏసుకున్నా. అబ్బా ఫ్రీయా? అమ్మో ఈడు చూడండి. ఈ రూపాయలు చూస్తున్నాడు. ఒక్క గాజు ఇట్లయితే 6000 పోసి కొంటుంటే. ఈ ఫ్రీయా? డబ్బులు తీసుకోరా ఇంటికి. ఫ్రీ అని చెప్పు. ఇటు తిరిగి చెప్పు. కెమెరా చూసి ఫ్రీ తీసుకోండి. వామ్మో 2 గాజులు ఫ్రీ ఇచ్చాడే. ఇది మరి మెరిసిపోతుంది. ఇదిగంటే డబ్బులు తీసుకోండి. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. తీసుకోండి. వామ్మో 2 గాజులు ఫ్రీ ఇచ్చాడే. ఇది మరి మెరిసిపోతుంది. ఇదిగంటే డబ్బులు తీసుకోండి. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. డబ్బులు ఇయ్యో గాజు కూడా మళ్ళీ ఇచ్చారే మీరు. అదే అండి 6000 అండి. భలే ఉన్నాయిగా. ఇప్పుడు ఇది చూపిస్తే ఏమంటారో, నువ్వే ఎందుకు కొనుక్కున్నావు అంటుందో. భలే ఉంది. వస్తుందే అదే ఆగో. ఇప్పుడు పొద్దునేసి పడుతుంది అంటున్నా. చాలా డబ్బులు వచ్చినాయి.
ఏటే ఇంతసేపు పెట్టుకోండి ఇంతసేపు కాదే నేను వేరే షాప్కి వెళ్ళి ఇది బ్రాస్లెట్ కొన్నానే ఉందా నీకు పెట్టుకుని చూడు బాగుందా అదేంటి అప్పుడే షాపింగ్ అయిపోయిందా అయిపోయింది అంటే కవర్ కూడా ఇలా ఇలా చేతికి కవర్ కాదు నేను వచ్చి కావు కదా ఏటో ఇది వాడు షాపు క్లోజ్ చేస్తానన్నాడు అచ్చా అందుకని గబుక్కున తీసేసుకున్నాను అది సంగతి సర్లే కానీ ఎంత కొన్నావు నీ పుట్టినరోజు అంటే ఇప్పుడు ఈ డ్రెస్ మీద ఈ గాజులు అన్ని గాజులన్నీ తీసేసి ఒకటి వాచ్ పెట్టుకోవాలి అలాంటివి చిన్నగా ఉంటాయి మా దగ్గర భలే ఉందిగా సరే కానీ గాలి వాస్తుంది కదా భలే ఉంది కానీ ఇది ఏంటంటే కొనేసారి నేను ఎంత కొన్నావు 10 రూపాయలా 20 10 రూపాయలు ఏంటి 6,000 ఎట్టి కొంటేను 6,000 నీకేమైనా పిచ్చా ఏటంటావు 6,000 చూడు ఇది వజ్రాలు నీ ఎల్లుంటే ఇవి వజ్రాలా ఇవి స్టోన్స్ ఏమనే వజ్రాలు అవి వజ్రాలు కాదు నువ్వు వజ్రాలు అనుకుని నువ్వు తీసుకున్నావు ఇవేమో ముత్యాలట ముత్యాలు ఎంత బాగున్నాయి ఏమన్నా ఫ్రీ ఇచ్చాడా లాస్ట్ కి నాకు అసలు మీద ఎంత కోపం వస్తుంది తెలుసా ఇది చూడు ఫస్ట్ చెప్పేది చెప్పు. ఈ వజ్రాలు లాగా ఉన్నాయి ఈ ముత్యాలు ఉన్నాయి ఇట్లా ఇది ఏమో భలే ఇచ్చారు ఏమో ఇది డబ్బులే తీసుకోలేదు అంటే free ఇచ్చాడా లాస్ట్ కి సరే అన్ని కలిపి 6,000 ఇవన్నీ కలిపి 1000 రూపాయలు అవుతాయి ఎందుకంటే ఇది 200 ఇదేమో 100కి ఇచ్చేస్తాడు ఇవేమో మహా అంటే కొంచెం ఎక్కువ ఉంటాయేమో కానీ లాస్ట్ కి గో నీకు ఇలాంటి బ్రేస్లెట్ ఇచ్చా చూడు ఇలాంటివి నీకు ఏ కలర్ ఇష్టము నాకు రెడ్ ఇష్టం కానీ రెడ్ కదా నాకు పింక్ ఇష్టం ఒకసారి లాస్ట్ కి ఇంత డబ్బు పెట్టి కొన్నా కదా 1000 పెట్టి ఒక ఏమైనా ఫ్రీ ఇవ్వచ్చు కదా అంటే ఇలాంటి పూసల్ని పింక్ కలర్ ఫ్రీగా ఇచ్చాడు అమ్మ ఏడ్ చేసేది నేను అమ్మ 6,000 పెట్టి ఇప్పుడు 6,000 పెట్టి ఇది కొన్నాను ఇప్పుడు నేను మా ఆయన ఏమంటాడు అంటే నేను ఏమనుకున్నానంటే ఈ బట్టలే 10,000 కదా బట్టలు గాజులు 6,000 ఎన్నేళ్ళలో ఉంటాయి కదా నా దగ్గర అనుకున్నాను బట్టలే 10,000 పెట్టి కొనింది దాని తర్వాత 6,000 అంటే 16,000 పెట్టి అంత డబ్బులు వేస్ట్ చేసి తిట్లు ఆడి పైన చేస్తామా వాడు షాప్ క్లోజ్ చేసేస్తాడు అవునే అదే చెప్పాడు అందుకే డబ్బులు ఇచ్చేసాను ఇంత మంచి బాగున్నాయి కదా అందుకే చెప్పాను నీకు అవేం బంగారం కాదు ఉన్నాయి కదా అని ఇవి కొనుక్కున్నాను ఆశను మా ఆయన తిడతాడు అయితే వాటిని ఆర్టిఫిషియల్ అంటారు ఇప్పుడు ఒక పని చేద్దామా ఆడి ఇల్లు తెలుసా నీకు నాకెందుకు తెలుస్తుంది వాడు వచ్చి నాకేమో చెప్పాడా నా ఇల్లు ఇది అని నాకేమో ఇప్పుడు టైం అయిపోతుంది ఊరు వెళ్ళిపోవాలి ఇంకా గంటే ఉంది నీకు ఇప్పుడు అవును మరి ఆ రోడ్డు ఎంబడిపోదాం ఇప్పుడే కదా ఆడు షాప్ మూసేసాడు ఆడు షాప్ ఇప్పుడే మూసేసాడా అయితే ఇప్పుడు వాడు వెళ్ళడానికి వెళ్తా ఉంటాడు కదా రోడ్డు మాస్క్ పెట్టుకోలేదు మాస్క్ పెట్టుకో రోడ్డు పేరు అది దొరుకుతుంది వెళ్దామా ఆ రోడ్డు పోదాం అందుకే చెప్తా నేను వచ్చే వరకు ఆగవి నేను మంచి ఇంకా మంచి కొనిచ్చేదాన్ని 10 రూపాయలు నేను ఏడ్చేది ఇప్పుడు వినవే ఇప్పుడు నువ్వు ఊరు దాన్ని కాబట్టి మోసం చేసేసాడు నేను ఎక్కడైనా కనిపిస్తున్నాను కనిపించడం కాదు మాటల్లో కూడా తెలిసిపోతుంది అందరూ ఊళ్ళని మాసం చేస్తారని రెడీ అయ్యి వస్తాను నేను చేస్తే నీకు ఇంగ్లీష్ రాదు కాబట్టి అట్లాగే మోసం చేస్తారు ఫస్ట్ పద నీకు బస్ కి టైం అవుతుంది వాడు పోతాడు వాడిని కాసేపు ఏడుచుకొని ఇప్పుడు నీకు ఈ డబ్బులు కూడా తిరిగి రావు. నువ్వు పిచ్చిదాకా అయిపోయావు. హలో అండి ఇది ఏమైందంటే ఇక్కడ ఇప్పుడు మాసం చేస్తాడండి 6,000 తీసుకున్నారండి 6,000 అండి 6,000 అండి
కానీ మా ఏటండి మీరే కదటి ఇందాక ఈ గాజులు తీసుకున్నప్పుడు మీరే కదేటి చెప్పారు 6,000 ఇచ్చాను కదబ్బా. నువ్వు షాప్ క్లాస్ చేస్తానంటేనా నేను 6,000 ఇచ్చానుగా. మీరు చూడవయ్యా ఏంటి ఏంటి వాడు అలా అంటున్నాడు, పారిపోతున్నాడే. అమ్మ ఇది ఎక్కడ బిడ్డరు 6,000 తీసుకుని ఇప్పుడు లేదంటున్నాడు. ఇప్పుడు అన్న ఏం చేసేది నేను? ఇక నేను ఈ సిటీ లాగా కాదు అటు పని చేస్తాను. ఆగి ఇప్పుడు వసి అలా గొడవ పడితే కేసు అవుతుంది. నువ్వేనా ఆడు ఇచ్చుడు ఇట్లా ఆడు డబ్బులు ఇవ్వకపోయినా కానీ రెండు లప్పాలు పెట్టి నేను బస్సు ఎక్కేస్తాను. అర్థమైందా? అటు పని ఏడపోయాడు. కేసు లేదు, నాది బాంత లేదు. అటు పని చేస్తాను. 6,000 తీసుకున్నాడు. కోపం వస్తుందంటే అడి పని చేస్తాను. చూడు మంది మెల్లగా అట మంచి పిలుతారాడు. సారా అని పిలిచి అని తీపగా నాకే. అమ్మో బాబు, ఇది ఇప్పుడు ఏం కనకారం చేస్తుందో. ఇప్పుడు ఇదేమన్నా చేస్తే కేసులు. నేనైతే దూరను. సారి మీరు డబ్బులు తీసుకెళ్ళదా? ఏటి సారి ఇందాక నానా 6,000 ఇచ్చి కనుక్కున్నానా? ఈ ఆంటీ మీరు ఇక్కడ చూసారు కదా, 6,000 ఇచ్చానా లేదా? చూసాడు ఇవన్నీ జోబులో లేవన్నాడు. 6,000 అమ్మన్న డబ్బులు, నా పొలం డబ్బులు అన్ని తెచ్చారు కదా. ఇటురా ఏంటి డబ్బులు తీసుకోలే. ఈడు డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు ఎటు ఇచ్చేది? ఇంకా గట్టిగా ఇంకోసారి ఏమన్నా మోసం చేసావనుకో అది అంటే ఎంత పని అయిపోయింది చూసారండి. నా డబ్బులు అయిపోయినాయి. ఏం చెప్తున్నానంటే ఊరు నుంచి వచ్చినప్పుడు ఎవరన్నా ఇది గడ్డాన్ని తీసుకెళ్తే మనకి ఎంగిల్ పీసు రాదుగా. అందుకని 6,000 తీసేసారు. దీన్ని బట్టి ఏం చేయాలని నాకు ఏమర్థమైందంటే నువ్వు వచ్చింటే 6,000 మిగిలేగా, మా 5,000 మిగిలాయి. 1,000 రూపాయలు పెట్టి కాకపోతే పోతే పైన 6,000 కానీ ఈ ఆడుతున్నాయి. ఒక వజ్రాలాగా ఉన్నాయి. ఇప్పుడు మా ఊరు పట్టుకెళ్ళి చూపిస్తే బుల్ల బోనని ఆడతారుగా అందరూ. ఎంత బాగున్నాయి. ఒక కవర్ ఇవే ఇవన్నీ వేసుకుపోతా. ట్రైన్ టైం అయిపోయింది. నన్ను వదులుతావా? వదులుతాను. ఇగో మాస్క్ మరి మేము వెళ్ళిపోయావే. నాకు అసలే అప్పుడు నేను వచ్చినప్పుడు ఆసుపత్రికి వెళ్ళాను కదా. మీరు మర్చిపోకుండా ఈ మాస్క్, శానిటైజర్లు అన్నీ వాడండి. మర్చిపోద్దు. ఇది మాస్క్ నేను పెట్టుకుంటున్నాను. వర్షం వచ్చేస్తుంది, వాన పడుతుంది. ఏ సందులు గొంతుల్లో పోవాలో ఏమో నేను అక్కర్లేదు. అందుకే వెళ్ళిపోతుంది. అయ్యో మళ్ళీ ఒకసారి నా గాజులు బలి ఉన్నాయి కదా. 6:30 అయిపోయింది. అయ్యా ఇప్పుడు ఒక్కసారి అయ్యా నేను వాళ్ళకి నా బట్టలు చేయించేస్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏమో తెలియదు కదా హైదరాబాద్. అందుకని బామ్మ చూడండి నా బట్టలు ఎలా ఉన్నాయి. అయ్యి అట్ట ఉన్నాయి నా బట్టలు. బాగున్నాయా? 10,000 బట్టలు, 6,000 గాజులు బలి ఉన్నాయి కదా. మళ్ళీ వస్తాను. వచ్చే వరకు నా కోసం యాదరు చూడండి. ఊరు వెళ్తున్నానుగా, మళ్ళీ వస్తాను. మళ్ళీ ఒక 6 నెలల్లో మళ్ళీ వస్తాను. వా మాస్కులు పెట్టండి. వెళ్తాను. బాయ్.